ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క దిశ మార్చారు. అంత మునుపు ఏ పని చేయాలన్నా డబ్బులుండేది కాదు, అరాకొరా వచ్చేది. కానీ ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఒక మానవతావాదిగా ఆయన ప్రభుత్వానికి వచ్చిన వెంటనే డబ్బులున్నాయా లేదా అని చూడకుండా పేదవాళ్లకు సంక్షేమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ₹2 కేజీ బియ్యం, పేదవాడికి శాశ్వత గృహ నిర్మాణం, రైతులను ఆదుకోవడానికి హెచ్పీకి ₹50కే కరెంటు, సగం ధరకే చీర దోవతి. దీనివల్ల నేతన్నకు ఉపాధి, పేదవాళ్లకు కట్టుకోవడానికి బట్ట, ఇలాంటివన్నీ చేసి ముందుకొచ్చారు ఆయన. అయితే ఇక్కడ వచ్చి 91 నుంచి ఇప్పుడు పైనుండే వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పాను. కృష్ణారెడ్డి గారు ఉన్నారు, సునీల్ ఉన్నాడు, పక్కనే గోయంకా గారు ఉన్నారు. ఇక్కడే 500-600 మంది పారిశ్రామికవేత్తలు గాని సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు ఇక్కడే ఉన్నారు. వీళ్లు బాగుపడ్డారు. కానీ వీళ్లు సృష్టించిన సంపద వల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు వచ్చాయి. ఈరోజు మీరు ఒకసారి చూడండి, నేషనల్ హైవేస్ వచ్చాయి. ఒక ఆలోచన, ఒక చిన్న ఆలోచన. నేను మలేషియాకి వెళ్ళాను 96-97 ఆ ప్రాంతంలో. 2 కోట్ల జనాభా, బుడ్డ దేశం. ఆ 2 కోట్ల జనాభా ఉండే దేశం అప్పట్లోనే 8 లేన్ రోడ్డు ఉండేది. అది చూసిన తర్వాత 120 కోట్ల జనాభా భారతదేశం మనకి